నాయకులు కాకుండా ఆఫీసర్లం కాదు, రాజకీయ నాయకులం కాబట్టి అభివాదం చేస్తాం. కనపడిన తర్వాత ఎక్కడ పోయినా కూడా జైల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లన్నారు. అప్పుడు జైల్లో పెట్టినప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు అభివాదం చేస్తూనే వచ్చినాడు తప్ప ఆ రోజు ఏడ్చకపోలే, ఈ రోజు ఏడ్చారా? ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు అభివాదం చేస్తూనే ఉంటాడు. మంచి కనపడితే నమస్కారం పెట్టడం కూడా తప్పట్లా. రైట్ సార్, రైట్ 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 సార్, ధన్యవాదాలండి. అక్షర్ సత్య గారు కంక్లూడ్ చేయండి సార్. నేను చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, కానీ పివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ వక్రీకరిస్తున్నారు. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారు కన్నా, పవన్ కళ్యాణ్ గారైనా, నేను ఎవరికైనా చెప్తున్నాను, సిస్టమ్స్ లో వచ్చిన మార్పు గురించి చెప్తున్నా. 15 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు బెయిల్స్ మీద ఉండి మీరు సీఎం రాజ్యాంగ పదవులు అనుభవించేస్తాను, నేను కోర్టులు అటెండ్ కాని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా, అది ఎవరైనా కావచ్చు. ఇది చాలా తప్పు, వ్యవస్థల్లో మార్పు రావాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అనేది నేను చెప్పను కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారా లేదా అనేది 15 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగ వ్యవస్థలే చెప్పలేకపోతున్నాయి. నేను ఎట్లా చెప్తాను? మూడో పాయింట్, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు లేదా రేపొద్దున వస్తానన్న అందరూ కూడా నేను కోర్టుకి నాకు శిక్ష పడితే బెయిల్ మీద ఉంటాను 15 సంవత్సరాలు, నేను బెయిల్ క్యాన్సిల్ చేసుకోను, నేను కోర్టుకి అటెండ్ కాలేని యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా రాజ్యాంగ పదవుల్లో ఉంటాను అరువులు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పుడు ఇదే పరిస్థితి మీరు మాట్లాడినప్పుడు మేమేమైనా మాట్లాడామా? లేదు లేదు, మీరు కంటిన్యూ చేయండి. ఆయన రిక్వెస్ట్ అడిగారు. అక్షర్ సత్య గారు, మీరు కోపం తెచ్చుకోవద్దు. మాట్లాడద్దు. ఆగండి సార్. ఇప్పుడు రేపు పొద్దున బలం ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఇలా మంది మార్పులతో కోర్టుల పరిస్థితి ఏంటి సార్? బలం ఉన్నాడు ప్రతి ఒక్కరు మంది మార్పులతో నేను కోర్టుకు వస్తాను, నా బలాన్ని చూపించుకుంటానంటే కోర్టులు ఎందుకు సరిగ్గా బలాలు చూపించుకుంటా? ఎవడు బలన్నాడు? దీని వ్యవస్థలు సమర్థించకూడదు, వ్యవస్థలు మార్పు రావాలంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటా, వ్యవస్థలు అంగీకరిస్తున్నాయి, వ్యవస్థలు ఎలా చేస్తున్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలు మార్పు రావాలి, బలహీన సార్ ఒక్కడే ఆగండి సార్, ఆయన క్లోజ్ చేస్తాడు. అది నా సమస్య. చైన్ ఆగండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీకు 30 సెకండ్స్ ఇస్తాను, ఆయన చెప్పనివ్వండి, మీకు ఇస్తాను, ఆగండి. మీరు ఇస్తే నేను ఇస్తాను సార్. బలవంతుడైనా బలహీనుడైనా కోర్టుకు వచ్చేటప్పుడు బలాన్ని ప్రదర్శించకూడదు. బెయిల్స్ ను 15 సంవత్సరాలు బెయిల్స్ ఉంటే కేసులు క్యాన్సిల్ చేయమంటున్నా. నేను కేసులు క్లోజ్ చేసే క్లియరెన్స్ ఇచ్చేయండి, లేదా బెయిల్స్ క్యాన్సిల్ చేయండి. అంతేగాని 20 సంవత్సరాలు బెయిల్స్ ఉన్నా కానీ రాజ్యాంగబద్ధమైన కీలకమైన పదవులు ఉంచొచ్చు, వాళ్ళే చట్టాలు చేయించే విధానం తప్పని చెప్తున్నాను నేను. అది ఎవరికైనా వర్తించదు. ఒక రకంగానే చట్టాలు పనిచేసే వ్యవస్థలు తెలుసుకోవాలి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి. అక్షర్ సత్య గారు మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడారు. అక్షర్ సత్య గారు, మీ పార్టీ సిద్ధాంతం. అక్షర్ సత్య గారు, చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి, టాపిక్ మీకు కంప్లీట్ చేయండి. అక్షర్ సత్య గారు చివరిగా చెప్పండి ప్లీజ్. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే వ్యవస్థలే పట్టించుకొని నేను కోర్టుకు అటెండ్ కాను, కోర్టుకు అటెండ్ వస్తున్న బలాన్ని చూపించుకుని వస్తాను, నేను బెయిల్ మీదే ఉంటాను అనిపిస్తానని వ్యవస్థ అటువంటి వ్యక్తులు పరిపాలించడానికి అర్హులు కాదు. రైట్, ఓకే, ధన్యవాదాలండి. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. ఎస్, మీరు ఏదో ఇప్పుడు మీరు లైన్ లో ఉండి ఆయన లైన్ లో ఉండి మళ్ళీ ఎక్సెషన్ అవుతుంది, టైం లేదు. మీరు చెప్పదలుచుకున్నారు వినాలి అంటున్నా నేను, అట్లనే కాదు. అక్షర్ సత్యం గారు ఉన్నారా? సత్యం గారు ఉన్నారా? ఆయన గట్టి అయిపోయారు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అక్షర్ సత్యం గారు ఏమంటున్నారు? ఆయన ఒక రిపోర్టర్ గా, ఆయన ఎంతో ఎంతో మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు వస్తాడు అని చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు రారన్నట్టు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వస్తాడు, ప్రతి వాయిదాకు వస్తాడు. అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు కూడా వస్తాడు. కానీ ఇది బల ప్రదర్శన కాదు. 6 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు వచ్చినటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళు బీర్లకు బిర్యానీలకు వాళ్ళు దొరకపోతే వీళ్ళు దొరకపోతే వచ్చిన కాదు. మా ఎమ్మెల్యేలు
ఇద్దరు ముగ్గురు పోతే 4-5 ఒక ఫ్లైట్ లో మాత్రమే పోయినారు. ఎక్కడ వెహికల్ మీరు చెప్పిందంతా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు కూడా చూస్తున్నారు, నమ్మేటట్టు చెప్పండి. ఎవరే కానీ పోలేదు. మీరు కావాలంటే టోల్ గేట్ దగ్గర తెప్పించుకొని చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని తెలుసు కదా, ఎక్కడ కూడా రికార్డెడ్ గా దొరుకుతాయి కదా, తెప్పించుకొని చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి వెహికల్ ఎవరు పోలేదు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం మేరకు ఆయన మళ్ళీ కనెక్ట్ అయ్యారు కదా, అది కాదు మళ్ళీ కనెక్ట్ అయ్యారు ఆయన. మీరు కావాలన్నారు కదా, కరెక్ట్ అయ్యారు. నేను చెప్పినట్టు ఇక్కడ నుండి పోలేదు అనడానికి నేనే ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను కూడా నాకు కూడా ఒక క్యాటర్ ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ఓకే, మీరు అన్నది అర్థమైంది. మీరు అన్నది అర్థమైందా? లక్ష్మీకాంత్ గారు మీకు అర్థమైందా? అని చెప్పేది ఏంటంటే ఏపీ నుంచి ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఉన్న జగన్ అభిమానులే వచ్చారు, మేము ఎవరిని తరలించలేదు, అంతటి దౌర్భాగ్యం మాకు పట్టలేదు, కేవలం మేము ఐదాలకే వెళ్ళాం, అభిమానులు వస్తే మేము ఆపలేకపోయాం. ఏం మీకు రారా? మీరు మాట్లాడరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాకెందుకు ఇలా అంటగడుతున్నారు అని చెప్తున్నారు. మీకు ఇస్తాను సార్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణ నుంచి వచ్చారా, కేరళ నుంచి వచ్చారా, ఆంధ్ర నుంచి వచ్చారా అన్నది నాకు అనవసరం సార్. అది బిర్యానీ పెడితే వచ్చారా, ప్రేమతో వచ్చారా అన్న రోజు నాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతోటే వస్తారు లక్షల మంది. నేను ఎప్పుడు మన 10 నా ప్రశ్న, నేను సిస్టమ్ లో మార్పు రావాలన్నది జగన్మోహన్ రెడ్డి వైలేట్ చేసేదని అంటలేదు. దేశంలో ప్రతి ఒక్కరు ఇలాగ ఉన్నారు, బలం ఉన్నవాళ్ళు. ప్రతి నాయకుడు కూడా కేసుల్లో ఉన్నామని కేసులన్నా క్యాన్సిల్ చేయండి. చూడండి, తత్కాల్ మనకి అర్జెంట్ గా పాస్పోర్ట్ కాకపోతే తత్కాల్ పాస్పోర్ట్ అంటాం కదా, అలా తత్కాల్ కేసులన్నా క్లీన్ చేయండి, లేదా బెయిల్స్ అని క్యాన్సిల్ చేయండి. లేదా ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళు పదవుల్లో ఉండకుండా చట్టాలనే తీసిరండి అని చెప్తున్నా. రైట్ సార్. మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తలేదు, దయచేసి అర్థం చేసుకోండి. కక్షతో పూడ్చుకున్నటువంటి కేసులు పెడితే అందరూ రాజకీయాల్లో ఒక్కరు ఉండరు. లేదా కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టినప్పుడు రాజకీయాల్లో ఎవరు ఉండరు సార్. మనం వాస్తవం లేదని చూసుకుని పెట్టాలి కదా అంటున్నా. ఇప్పుడు మీరు అంతో ఇంతో తెలిసిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసా సక్రమ కేసా అని మీకు తెలిసి కూడా మీరు ఆ మాట అంటే ఏం చేయాలి? నేను చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకోవడం. దయచేసి మమ్మల్ని మాట్లాడలేవండి. రైట్ సార్. ఇప్పుడు మాట్లాడారు, మీరేం తక్కువ మాట్లాడారు, మస్తు మాట్లాడారు కదా. సమయం అయిపోయింది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఒక బెయిల్ విషయం మీద వాయిదాకి వెళ్తున్నప్పుడు